బెట్టింగ్స్ ప్రమోట్ చేసే వారిపైన కూడా కేసులు నమోదవుతుంది. పబ్లిక్గా మీరేమంటారు? ఆన్లైన్ బెట్టింగ్స్ అనేటువంటి వాడిని ఎంకరేజ్ చేయకూడదండి. అది యువత వాటికి వాళ్ళ బలహీనతని అటువంటి వ్యవస్థలు ఆకర్షితం చేస్తున్నాయి. అది కష్టపడకుండా సంపాదించాలని అది తప్పు. అది గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. గవర్నమెంట్ ఒక్కటి దానివల్ల అవ్వదు. ముఖ్యంగా ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి అటువంటి వాటికి ఉచ్చులో పడకూడదు. అది ఒక వ్యసనం. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా యువత కష్టపడి సంపాదించాలి. బెట్టింగులు, గ్యాంబ్లింగ్లు యువతని పాడు చేస్తూ ఉన్నాయి. అది ఒక బలహీనత. వాటికి దూరంగా ఉండాలి యువత. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకురాబోతున్నామని చెప్పి మంచిదే. అటువంటి గవర్నమెంట్ మంచి చట్టాలు తీసుకుని వస్తే మంచిదే. యువత ప్రాణాలు కోల్పోతున్నారు. బాగా దీని మీద కూడా కొంచెం అవగాహన అనేది తీసుకురావాలి. తప్పనిసరిగా గవర్నమెంట్ వాళ్ళు చేయాలి, అమలుపరచాలి. ఉక్కుపాదంతో అణచేయాలి అటువంటి వాళ్ళని. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపైన పబ్లిక్గా మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు? బెట్టింగులు నిర్వహించే వారి మీద ముందు చర్య తీసుకోవాలి. దానికి యువత ఆకర్షితం కాకుండా ఉండాలి. దానికి తగు చర్యలు తీసుకోవాలి. కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, మిగతా వాళ్ళు అటువంటి వాటికి పిల్లలు ఆకర్షితులు అవ్వకుండా చూసుకోవాలి. అది